హలో అండి. చికెన్ తినడం ద్వారా లావు అవ్వడము అండ్ చికెన్ తినడం ద్వారా కొన్ని పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే యాక్చువల్గా నాన్ వెజ్ చికెన్ అని కాదు, నాన్ వెజ్ తినడం వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందా దాని మీద ఈ వీడియో అండి. సో చికెన్ తినడము అండ్ నాన్ వెజ్ తినడం, మీట్ కానీ ఇది తినడం కంటే కూడా నాన్ వెజ్ మీట్ తిన్నప్పుడు ఫుడ్ కంటెంట్ ఎక్కువ తింటున్నాం. సో ఫుడ్ కంటెంట్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఒబేసిటీ వస్తుంది, లావ్ ఎక్కిపోతున్నాం. ఫుడ్ కంటెంట్ అన్నింటికి ఎక్కువగా బాడీని ఎఫెక్ట్ చేసేది, ఒబేసిటీకి కారణం కార్బోహైడ్రేట్ ఫుడ్. అంటే మనం తినే రైస్ అండ్ రైస్తో పాటు పిండి పదార్థాలకు సంబంధించినవి. కానీ మనం ఏంటంటే గోధుమలని మంచి పిండిగా చెప్పుకుంటాం. అంటే నార్మల్గా రోటీస్ అనేది మనం నార్మల్గా షుగర్ పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ సజెస్ట్ ఎందుకు చేస్తామంటే రోటీస్లో అండ్ ఈ గోధుమల్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేటివి పాలీ చైన్స్ ఉంటాయి అన్నమాట. వాటికి అంటే పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి. ఈ పెద్ద చైన్స్ అనేవి మనకి డైజెషన్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. సో దానివల్ల అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. నార్మల్గా రైస్లో ఏంటంటే ఇట్ విల్ బి డిజాల్వ్, అంటే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. రైస్ కానీ ఇడ్లీస్ కానీ ఇలాంటి పదార్థాలు. సో ఇది తీసుకోవడం వల్ల ఇది వెంటనే ఏమవుతుందంటే మన లివర్లోకి వెళ్ళి అక్కడ లివర్లో నుండి నెక్స్ట్ షుగర్గా మారుతుంది. ఆ షుగర్ అంతా మన బాడీకి సరిపోయిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో ఆ షుగర్ కాస్త ఫ్యాట్కి కన్వర్ట్ అయిపోయి బాడీ అంతా పెరిగిపోతుంది. సో మనం తినే నాన్ వెజ్ తినడం, దాంట్లో ఉన్న నాన్ వెజ్ తినడం కంటే కూడా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు రైస్ని అండ్ ఇంకా పిండి పదార్థాలకు సంబంధించిన వాటిని తగ్గించుకుంటే కనుక ఈ ఒబేసిటీని ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.